నువ్వు పని చేయాలి వచ్చేటికి. అదేనయ్యా, నువ్వు చాలా తెలివి. నీకు 5 ఏళ్ల తర్వాత నేను మళ్ళా మాజీ అవ్వాలనుకుంటున్నావు. ప్రజలకు సమస్యలు పరిష్కారం. ఇప్పుడు ఊర్లో మస్కిటోస్ కుడుతున్నాయి, మందు కొట్టకర్లా. నేను 5 ఏళ్ల తర్వాత వస్తాను, ముందు అందరినీ పనిష్ చేసి రిక్రూట్ చేసి వస్తానంటే అవుతుందా? గుర్తుపెట్టుకోవాలి, 3 రాజధానులు ఏమైనాయి. కానీ పనిష్ చేసి తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టను, కానీ పని కూడా కావాలి. 2 బ్యాలెన్స్ ఉండాలి. అలిగేషన్సా? కాదే, అలిగేషన్స్ అంటే చాలా చిన్న పదం వాడుతున్నాం. అలిగేషన్స్ అని ఆరోపణలు కాదు, వాస్తవాలు కూడా కాదు. విధ్వంసాలు జరిగాయి, మామూలు విధ్వంసం కాదు ఇది. దాన్ని క్షమించడానికి నేరం చేశారు. ఎవడతను? ఎక్కడి నుంచో వచ్చాడు, ఊడిపడ్డాడు. ఇక్కడుండే ఆఫీసర్ కూడా పెట్టల హెడ్ని. దోపిడీకి యథేచ్ఛగా చేయడానికి అన్ని డిపార్ట్మెంట్లో మీరు చూస్తే క్రమ పద్ధతిలో టీటీడీ ఎక్కడ ఆఫీసర్ అతను, ఎక్కడ డిఫెన్స్ లో పనిచేశాడంట, లేకపోతే బ్రివరీస్ కార్పొరేషన్, లేకపోతే మైనింగ్ కార్పొరేషన్, లేకపోతే ఇంకొక పక్కన ఫైబర్, చాలా అన్ని ఆల్మోస్ట్ ఆల్ రెవెన్యూ డబ్బులు వచ్చే డిపార్ట్మెంట్స్ అన్ని కూడా మీరు చూస్తే బయటని తీసుకొచ్చి పెట్టారు. దోపిడీకి కోసమే తీసుకొచ్చి పెట్టి దోపిడీ చేశారు తప్ప ఇంకోటి కాదు. అలాంటి వాళ్లే పెట్టారు అక్కడ. మైక్ అందుకే చెప్పాను, ఒక ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తున్నాను. ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు మీకు చూశారు కదా, ముచ్చట పేరు పెట్టారు కదా, ఏమని? పేదవాళ్లకు మేము భూమి ఇస్తే వీళ్ళు అడ్డుపడుతున్నారు, పేదవాళ్లకు భూమి ఇచ్చేసి ఫ్రీ హోల్డ్ ఇస్తున్నామని చెప్పి వీళ్ళు కొట్టేశారు. జరిగింది వాస్తవం అది. కానీ పేరు మాత్రం పేదవాళ్లకు మేము భూమి ఇచ్చామనేది. ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు, నేను మాట్లాడుతా ఉంటే ఆ సబ్జెక్ట్ మాట్లాడరు, మిగిలినన్నీ మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, నేను మాట్లాడేదంతా కూడా సాక్ష్యాధారాలతో సహా ఉన్నా. మీరు బెదిరిస్తే భయపడేదానికి సిద్ధంగా లేము, లేకుంటే కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే కన్ఫ్యూజ్ కావడానికి సిద్ధంగా లేము. నేరాన్ని నేరంగానే చూస్తాం, నేరస్తులను నేరస్తులుగానే చూస్తాం, తప్పు చేసిన వాడిని పనిష్ చేస్తాం. అదే సమయంలో రాజకీయ వివక్షత ఉండదు. తప్పు చేసి రాజకీయ ముసుగులో తప్పించుకోవాలంటే కుదరదు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా ప్రతి ఒక్కరిని. డెఫినెట్ గా నేను అన్ని ఆలోచిస్తాను. ఇంకా డిస్కషన్ జరగనియండి, ప్రజలందరూ చర్చించండి. అసెంబ్లీలో కూడా చర్చిస్తాం ఇవన్నీ వైట్ పేపర్స్ అన్నిటిపైన. తర్వాత ప్రజల్లో కూడా తీసుకెళ్లిన తర్వాత ప్రజాభిష్ట ప్రకారం వాళ్ళు ఏది కోరితే అది చేస్తా. కానీ ఎంత పెద్దవాడైనా సరే దోపిడీని ఆపుతాం, దోపిడీదారులను శిక్షిస్తాం. సార్, టీడీఆర్ బండ్లో కూడా వన్ బై వన్. దాన్ని గిరిజనేతలకి అప్పగించవచ్చు అని చెప్పి ఆ పేరు మీద తీసుకుంటున్నాడు. దాన్ని మళ్ళీ ఏమన్నా అటవీ భూముల్ని గిరిజనేతలకు అప్పచెప్పిన ఎక్కడ ఏజెన్సీ ఏరియాలను దాన్ని ఎగ్జామిన్ చేస్తాం. అప్పుడు ఇచ్చాం మేము, దాన్ని ఎట్లా చేయాలి చేస్తాం మేము ఆలోచిస్తాం. సార్, టీడీఆర్ బాండ్లో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి అనేది అలిగేషన్స్ ఉన్నాయి. ఏది టీడీఆర్ బాండ్స్ అది వస్తాను. పీడీఎస్ రైస్ కూడా పెద్ద జరిగింది. అవకాశం ఉంటే ఆకాశం హద్దుగా వెళ్ళిపోయారు వీళ్ళు. టీడీఆర్ బాండ్లు ఏంటండి, లేకుంటే రైస్ ఏంటండి, దానికి మొబైల్ వ్యాన్స్ ఏంటండి? అంటే యథేచ్ఛగా తీసుకుపోవడం, అక్కడ పంచాయతీ నాటకాలు ఆడడం, మళ్ళా తీసుకొచ్చి పోర్టుకు వెళ్ళిపోవడం. ఎప్పుడన్నా చూశారు ఒకే మంత్రి ఇక్కడ ఫారెస్ట్, మైనింగ్, అక్కడ ఒకే కుటుంబం ఎమ్మెల్యే, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్. కెన్ యూ ఇమాజిన్?
అంటే దొంగకి తాళాలు ఇవ్వడమే కాకుండా లైట్లు కూడా అరేంజ్ చేసి యథేచ్ఛగా దోచుకోమన్నారు. వెహికల్ పెట్టారు. ఏమి ఇబ్బంది లేకుండా మళ్ళా తీసుకొని నేరుగా పోర్టు దగ్గర తీసుకెళ్ళిపోవచ్చు. సార్ విశాఖపట్నంలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగిందని 5 ఏళ్ల పాటు అనేక సార్లు అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ పార్టీతో పాటు ఇతర పార్టీలు కూడా ఆరోపించాయి. ప్రధానంగా ఉత్తరాంధ్రను విజయసాయిరెడ్డి దోచుకున్నాడు అనేది ఒక ప్రధాన ఆరోపణ. అక్కడ ఉన్నటువంటి అనేక భూములు కొట్టేయడంలో 2 ఏళ్ల పాటు ఆయన కీలకంగా వ్యవహరించారనేది ఉంది. ఆయన పైన కావచ్చు లేదంటే వైసీపీ భూదోపిడీ పైన విచారణకు ఏదైనా ఆదేశించబోతా ఉన్నారా? ఎవ్రీథింగ్ ప్రైమా ఫేసీ లేకుండా మనం ఏది ఆదేశాలు ఇచ్చినా కరెక్ట్ కాదు. నేను మొత్తం డేటా తీసుకున్న తర్వాత ఎంత పెద్దవాళ్ళైనా సరే ఎంక్వైరీ ఉంటుంది. చట్ట ప్రకారం అందరికీ శిక్ష ఉంటుంది. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఫర్ ఎనీబడి. Sir, how much time would you require to resolve all these land disputes? ఏమండి ఒక కొంత బెదిరింపు ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటానంటే అందుకే చెప్పాను, బెదిరిస్తున్నారు లేకుంటే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అంటే భయపడితే అది పాలన కాదు. వాళ్ళు ఏదో నన్ను తిట్టారు అంటే నేను పరిగెత్తబోయి ఏదో చేశాను కూడా కరెక్ట్ కాదు. నేను ఒకటే చెప్తున్నా, ఎవరు ఎంత గొప్పవాడైనా సరే తప్పు చేసిన వాడిని వదిలిపెట్టాం. ఇందులో రాజకీయంగా ఏదో వాళ్ళ మీద కక్ష తెచ్చుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. మేము ప్రజల ఆస్తులకి ప్రజల మానభంగాలకి రక్షకులుగా ఉంటాం, ఫర్మ్గా ఉంటాం, డిటర్మెంట్ గా ఉంటాం. ఏదో గట్టిగా ఇస్తే తప్పించుకోవాలనుకుంటే మాత్రం అది తప్పించుకోవడానికి వీలు కాదు. ఆ విషయం మీరు కూడా గుర్తుపెట్టుకోండి. సార్, ఏజెన్సీలో మామూలుగా లేటరైట్ టు బ్యాక్ సైట్ కి సంబంధించి గతంలో దోపిడీ జరిగిందనే విమర్శలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి ఏమైనా మీరు ఏమైనా పాలసీ తీసుకుంటారా? అంటే ఇప్పుడు ఏమైనా ప్రస్తావన చేసింది అందులో కనపడలేదు. అందుకని అన్ని కూడా వీళ్ళు ఎగ్జామిన్. మాకు దోపిడీ జరిగింది ఒక యాంగిల్, దాన్ని పరిరక్షించడం రెండో యాంగిల్. ఇప్పుడు ఎక్కడ ఒక్క టన్ను గాని లేకపోతే ఒక కేజీ కూడా దొంగిలించిపోవడానికి వీలు లేదు. విల్ బి వెరీ ఫామ్. పాతవి ఏ విధంగా చేయాలో కంట్రోల్ చేస్తాం. టీడీపీ గవర్నమెంట్ ల్యాండ్ ఏదండి ల్యాండ్ ప్రెజెంటేషన్ లో ఉంది కదా, ఆ ల్యాండ్ లో ఆల్మోస్ట్ 70% ఆఫ్ ల్యాండ్ పెద్దిరెడ్డి స్వర్ణలత పేరిట ఆల్రెడీ రికార్డ్స్ మార్చేశారు. పెద్దిరెడ్డి ఫ్యామిలీకి ఆ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ ల్యాండ్ పర్టికులర్ గా దీని మీద ఏమైనా మీరు చర్యలు తీసుకుంటారు? ఆల్రెడీ క్యాన్సిల్ చేయమన్నాం. ఏదైతే ఆర్డర్ ఇచ్చారో అవన్నీ క్యాన్సిల్ చేయమన్నాం. ఎంక్వైరీ చేస్తున్నాం. విల్ టేక్ వెరీ ఫార్మ్ యాక్షన్. నో క్వశ్చన్ ఆఫ్ లీవింగ్ ఎనీబడి. సార్, లాస్ట్ టైం లాస్ట్ 5 years ఆల్మోస్ట్ చాలా మంది వైసీపీ నేతలు పెద్ద పెద్ద లీడర్లు అందరి చేతిలో కూడా చాలా వరకు భూములు ఉన్నాయి. మనం చూసుకుంటే కాకినాడ దగ్గర నుంచి చూసుకుంటే చాలా ప్రాంతాల్లో కూడా అదే. కానీ ఆ లిస్టు మీరు ఏదైనా సేకరించారా? ఇప్పటికీ మీరేమంటున్నారు? కొంత సమాచారమే నా దగ్గర ఉంది, పూర్తి సమాచారం మొత్తం వచ్చిన తర్వాత ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అవన్నీ ఎస్టాబ్లిష్ చేసి విల్ టెల్ యూ ది మెకానిజం ఆల్సో. అందుకే నేను ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అన్నాను. గుజరాత్ లో దాన్ని అప్హెల్డ్ చేశారు. సిమిలర్ యాక్ట్ వస్తే ఆటోమేటిక్ గా మొత్తం కంట్రోల్ అవుతుంది.